భారత్ త్రిశూల్ విన్యాసాలు చూసి పాక్ వణికిపోతుంది. అర్ధరాత్రి 3 యుద్ధ విన్యాసాలు చేసింది భారత్ సైన్యం. ఇక శత్రువులకు నిద్ర లేకుండా చేస్తోంది. ఇక ఈ విన్యాసాలతో భారత సైన్యం చీకటిని ఆయుధంగా మరిచి త్రిశూల ఆయుధాన్ని కూడా ప్రయోగించింది. అస్త్రశక్తి సెంటినల్ యుద్ధ విన్యాసాలు చేసింది. ఇక భారత్ యుద్ధ సన్నాహాలు చేసుకుంటుందంటూ కూడా పాక్ కంగారు పడుతోంది. భారత అమ్ముల పొదిలోకి కూడా కొత్త ఇటు యుద్ధ ఆయుధాలు కూడా చేరుతూ ఉన్నాయి. ఇప్పటికే కూడా కొన్ని యుద్ధ ఆయుధాలు కూడా భారత్ అమల పొదిలో చేరాయి. ఇక భారత త్రిశూల విన్యాసాలు చూసి ఇప్పుడు పాక్ వణికిపోతుంది. అర్ధరాత్రి కూడా 3 యుద్ధ విన్యాసాలు చేసింది భారత సైన్యం. 3 యుద్ధ ఆయుధాలను కూడా ఇప్పుడు దాంట్లో ప్రయోగిస్తూ కూడా వాటి పనితీరును ఈ విన్యాసాల్లో కూడా చూసింది. ఇక శత్రువులకి నిద్ర లేకుండా చేస్తుంది ఈ రకమైన విన్యాసాలతో కూడా భారత సైన్యం. ఇక ఒకవైపు భారత్ ఏదైనా కానీ ప్రయోగానికి కానీ లేకపోతే ఏదైనా యుద్ధ ఆయుధాలను కూడా సమకూర్చుకుందంటే పాక్కి గుండెల్లో గుబులు ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ కూడా వాటి దెబ్బ ఎలా ఉంటుందో ఆపరేషన్ సింధూర్లో భారత్ సంయుక్తంగా తయారు చేసిన యుద్ధ ఆయుధాల దెబ్బ ఎలా ఉంటుందో పాక్ ఆల్రెడీ కూడా రుచి చూసింది. ఇక దీంతో కూడా ఏవైనా యుద్ధ ఆయుధాలు భారత్ గనక తయారు చేసి విన్యాసాలు చేసి వాటి ఏ విధంగా ఉంటుంది అని చెక్ చేస్తే గనక డెఫినెట్గా అది పాకిస్తాన్కి గుబ్బులు పుట్టే అంశమే. ఎప్పుడు ఏ ఆయుధాలు భారత్ అమలు పొదిలో చేరుతాయా, ఎప్పుడు ఏ కొత్త ఆయుధాలు భారత్ తయారు చేసుకుంటుందా దిగుమతి చేసుకుంటుందా అనే దాని మీద పాక్ ఎప్పుడూ కూడా 100 కళ్ళేసి ఉంచుతుంది. ఎందుకంటే ఏదైనా కానీ పవర్ఫుల్ ఆయుధాలు లేకపోతే పక్కాగా ఉండే ఆయుధాలే భారత్ దగ్గర ఉంటాయి. ఒక్కసారి కనుక ప్రయోగిస్తే అవి ఇంకా విష్ణు చక్రం లాగా కూడా అవి అటు ఏదైతే ఒకదాన్ని టార్గెట్గా చేసుకున్నాయో దాన్ని ఛేదించే వస్తాయి భారత్ దగ్గర ఉన్నటువంటి శస్త్రాలు. ఇక దీనికి గాను ఎప్పుడు కూడా పాకిస్తాన్ కూడా గుబులుగానే ఉంటుంది భారత్ దగ్గర ఉన్నటువంటి యుద్ధ సామాగ్రి కానీ యుద్ధ ఆయుధాలతో కానీ. ఇక నిన్న రాత్రి అర్ధరాత్రి 3 యుద్ధ విన్యాసాలు చేసింది భారత సైన్యం. ఇక ఈ యుద్ధ విన్యాసాలు చేశారు అని తెలిసిన తర్వాత కూడా ఇక శత్రువులకైతే నిద్ర లేదు అనే చెప్పాలి. ఇక ముఖ్యంగా కూడా పాకిస్తాన్కి పొరుగు దేశమైన పాకిస్తాన్కి అయితే ఇక నిద్రే ఉండదు. శత్రువులకు నిద్ర లేకుండా చేస్తోంది ఇటువంటి విన్యాసాలతో కూడా భారత సైన్యం. ఇక గమనించాల్సింది ఏంటంటే అర్ధరాత్రి కూడా వీటిని పరిశీలించారు. ఇటు అర్ధరాత్రినే చీకటి ఆయుధంగా మార్చి త్రిశూలు, అస్త్రశక్తి, సెంటినల్ ఈ 3 యుద్ధ విన్యాసాలు కూడా కొనసాగించారు. ఇక భారత యుద్ధ సన్నాహాలు చేసుకుంటుందంటూ కూడా ఇప్పుడు పాకిస్తాన్ కలవరపడుతూ ఉంది. ఎందుకంటే ఇంకా ఆపరేషన్ సింధూర్ పూర్తి కాలేదు. ఆపరేషన్ సింధూర్ ఏ క్షణంలోనే ఉండొచ్చు అంటూ కూడా ఎప్పుడైనా కానీ ఉండొచ్చు అంటూ కూడా మన ఆర్మీని ఎప్పటికప్పుడు కూడా సైన్యాన్ని సిద్ధంగా ఉండాలి అంటూ కూడా ఇటు ఎప్పటికప్పుడు కూడా సైన్యాధిపతులు కానీ వీళ్ళందరూ కూడా హెచ్చరికలు చేస్తూనే ఉంటారు. ఇక ఈ నేపథ్యంలో మరలా ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు కొనసాగిస్తారా? ఎందుకంటే ఇప్పటికే ఆఫ్ఘాన్ దెబ్బతో చిన్న భిన్నం అవుతూ కూడా ఉక్కిరిబిక్కిరి అవుతుంది పాకిస్తాన్. అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ మీద దాడులు చేస్తూ ఉండటంతో ఇక ఎప్పుడు కూడా భారత్ మన మీద ముందుగా గనక దాడి చేసి పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడితేనే ఎప్పుడు కూడా భారత్ తర్వాత దాడి చేస్తుంది. కానీ ఆపరేషన్ సింధూర్ విషయంలో మాత్రం ఆపరేషన్ సింధూర్ అప్పుడు ఎవరైతే మొత్తం కూడా అసలు ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్నారో వారందరూ ఏరివేసేంత వరకు కూడా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది కంప్లీట్ అవ్వదని భారత ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఆ తర్వాత కొన్ని దాడులు చేసినప్పటికీ కూడా కొన్ని పాకిస్తాన్లో ఉన్నటువంటి శిబిరాలని కూల్చినప్పటికీ కూడా ఆపరేషన్ సింధూర్ కంప్లీట్ అవ్వలేదని చెప్పింది. ఇక ఆ తర్వాత భారత్ మరిన్ని ఆయుధాలను కూడా చేకూర్చుకుంటుంది. భారత్ మరో దేశాలతో రష్యా కానీ దేశాలతో సంయుక్తంగా కానీ బ్రహ్మాస్త్ర అని చెప్పి ఇలా ఆయుధాలను కూడా మనమే తయారు చేసుకుంటున్నాము. ఆ ఆయుధాలు కూడా అద్భుతంగా ఉంటున్నాయి. ఈ విధంగా కూడా నిర్దిష్ట టార్గెట్లు మనకి కావాల్సినట్లుగా కూడా మనమే ఆయుధాలను కూడా తయారు చేసుకుంటున్నాం. రీసెంట్గానే అమెరికా నుంచి కూడా ఆయుధాలను దిగుమతి ఆపేసాము. కొన్ని ఆయుధాలను మనం రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాము. మరికొన్ని ఆయుధాలని మనమే వేరే దేశాలతో సంయుక్తంగా కూడా ఇటు తయారు చేసుకుంటున్నాం. బ్రహ్మాస్త్ర కూడా భారతదేశంలో తయారైంది. ఇక ఈ విధంగా కూడా భారత్ కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటూ కొత్త టెక్నాలజీతో ఉన్నటువంటి యుద్ధ ఆయుధాలను మన సైన్యం సమకూర్చుకుంటూ ఉంది. రీసెంట్గానే మనం చూసాము రన్నింగ్ రైలు మీద నుంచి కూడా ఆ ఎనర్జీని ఉపయోగించి ప్రయోగించే ఆయుధాన్ని కూడా భారత్ మనమే తయారు చేసుకున్నాము.
ఇక ఇప్పుడు భారత్ త్రిశూల విన్యాసాలు చేసింది. ఇక దీంతో కూడా భారత్ మరలా ఆపరేషన్ సింధూర్ ఎప్పుడు కొనసాగిస్తుందా అంటూ కూడా పాకిస్తాన్ కూడా భయపడుతుంది. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్తోనే ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి పాకిస్తాన్ ఒకవేళ కనుక భారత్ కనుక నిజంగా బరిలోకి దిగితే కనుక ఇంకా పాకిస్తాన్ మ్యాప్లో ఉండదన్న విషయం వాళ్ళకి క్లియర్గా కూడా తెలుసు. ఇంకా మేబీ ఇలాంటి విన్యాసాలు కానీ కొత్త కొత్త ఆయుధాలు మనం సమకూర్చుకోవటం కానీ ఇంకా పాకిస్తాన్ను కూడా హై అలర్ట్లో ఉంచుతాయి. భారత్తో పెట్టుకోకూడదురా బాబు అని చెప్పి పక్కకెళ్ళి కూర్చునేలాగా కూడా తోక ముడుచుకొని పక్కకెళ్ళి కూర్చునేలా చేస్తాయి. ఇక ఇప్పుడు భారత్ ఏదైనా కొత్త ఆయుధాలు విన్యాసాలు చేస్తున్నా కానీ ప్రయోగాలు చేస్తున్నా కానీ అవి పాకిస్తాన్ మీద ప్రయోగించడానికే అన్నట్లుగా కూడా వారందరూ వణికిపోతూ ఉన్నారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్లో ఆల్రెడీ కూడా మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు చూపించిన ప్రతిభను మనం చూసాము. అదే పాకిస్తాన్ చైనా నుంచి కానీ ఇక్కడి నుంచి కానీ దిగుమతి చేసుకున్నవి పాకిస్తాన్ ఆయుధాలు ఏమాత్రం కూడా పనిచేయలేదు. డ్రోన్లు కానీ ఇవేవి కూడా ఏమీ పనిచేయలేదు, లక్ష్య ఛేదన చేయలేకపోయాయి. ఇంకా భారత్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు నిర్దిష్ట ఏదైతే లక్ష్యాన్ని అనుకున్నాయో ఆ లక్ష్యాన్ని చేరి లక్ష్య ఛేదన చేశాయి. సో ఈ విధంగా కూడా ఇంక ఇప్పుడు భారత్ త్రిశూల విన్యాసాలు చేస్తుందని తెలిసిన వెంటనే కూడా పాకిస్తాన్ కూడా వణికిపోతుంది. అది కూడా అర్ధరాత్రి సమయంలో విన్యాసాలు చేస్తుందంటే కూడా మరలా కూడా ఏమన్నా ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు కొనసాగించనున్నారా అంటూ కూడా పాకిస్తాన్ అయితే వణికిపోయింది. ఇక ఇప్పటికే అర్ధరాత్రి 3 యుద్ధ విన్యాసాలు చేసింది భారత సైన్యం. ఇక చీకటిలో త్రిశూలాన్ని కూడా ఇప్పుడు త్రిశూల్ ఆయుధాన్ని ప్రయోగించడం జరిగింది. అస్త్రశక్తి, సెంటినల్ ఇలా యుద్ధ విన్యాసాలు చేయడం జరిగింది. ఇక భారత్ యుద్ధ సన్నాహాలు చేసుకుంటుందంటూ కూడా దాయాది దేశాల్లోనైతే ఇది ఒక రకంగా వణుకు పుట్టిస్తుంది.